ప్రార్థన చేసి పాట పాడి వాక్యం మిగలుతాం. దేవుడి మహాకృపతో మరి అలాగే సహోదరి అలాగే సహోదరుడు ఇంటికి వచ్చి మరి కుటుంబ కొరకు శాంతిని సమాధానం కలిగినట్లుగా మరి ఈ మధ్య కాలంలోనూ రత్నం గారు మరి దేవుడి సన్నిధిలో నిద్రించారు. ఆ దేవుడి సన్నిధిలో ఇంచుమించు సంవత్సరం 3 నెలలైంది. మరి ఆవిడ ఆత్మశాంతి కలగాలి, వాళ్ళ కొడుకులు బాగుండాలి, కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా బాగుండాలి. మరి మనము కూడా ప్రార్థించాలి, ఆవిడ ఆత్మశాంతి కలగాలని. కుటుంబ సభ్యులందరూ కూడా మరి మరి దేవుడిని ప్రేమించినట్లుగా, దేవుడి శ్వాసం ఇచ్చినట్లుగా, గణపరిచినట్లుగా, ప్రభుపక్షముగా ఉన్నట్లుగా మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి వదిన గారికి అలాగే మా అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి పాట పాడతాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా స్తోత్రాలు. ఆయా పాటల్లో పాడుతుండగా మీ సహాయం తెచ్చండి, వాక్యముతో మాట్లాడుతుండగా నీ సహాయం తెచ్చండి నాయన. వందనాలు తండ్రి. ప్రేమించు, నీ స్వరం వినపడినట్లుగా ఇలా కుటుంబంలో శాంతిని, సమాధానం, ఐక్యతగా అయా నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తున్నాం. నీ స్వరము తెచ్చి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వరము తెచ్చిన ప్రభా నీ సాక్ష్యం నిలబెట్టుకోమని నాయన. పాటలు పాడుతుండగా నీ అమూల్యమైన మాటలు నేర్పించే స్వరం ప్రభా ధర్మించే దయమని ఏస్తున్నామని తండ్రి. ఆమేన్. సుకునాల సంపన్నుడా, స్తుతిగానాలు వారసుడా, జీవించను నిత్యము నీ నీడలో, వించను నిత్యము నీ నీడలో, ఆస్వాది నీ మాట మకరందం. సుకునాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగాని నా బతుకులా మారునులే. యేసయ్య నీతో జీవించగాని నా బతుకులా మారునులే. నాటే మాడేను నా అంతరంగం, ఇది రక్షణ ఆనంద భాగ్యమే. నాటే మాడేను నా అంతరంగం, ఇది రక్షణ ఆనంద భాగ్యమే. సుకునాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించను నిత్యము నీ నీడలో, ఆస్వాదింతు నీ మాట మకరందము. జీవించను నిత్యము నీ నీడలో, ఆస్వాదింతు నీ మాట మకరందము. సుకునాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెంటాడగాని ఆజ్ఞల మార్గము కనిపించునులే. యేసయ్య నిన్ను వెంటాడగాని ఆజ్ఞల మార్గము కనిపించులే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలు. సుకునాల సంపన్నుడా, స్తుతిగానాలు వారసుడా, జీవించను నిత్యము నీ నీడలో, ఆస్వాది నీ మాట మకరందం. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలుగా అనిపించుదులే. యేసయ్య నీ కృప తలంచగాని
నా శ్రమలు శ్రమలుగా అనిపించుదులే, నీవు నాకిచ్చు మహిమ ఎదుట, ఇది ఎన్నటికీ కాదు, నీవు నాకిచ్చి మరి ఎదుట, ఇది అన్నటికీ కాదు. సుకులాడ సంపన్యుడా, స్తుతిగానాలు పాడుచుడా, జీవించను నిత్యము నీ నీడను, ఆస్వాదిను నీ మాట మకరందము, జీవించను నిత్యము నీ నీడను, ఆస్వాదిను నీ మాట మకరందము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడతారమ్మా? చిన్న పాట పాడండి, ఏదో మీకు వచ్చింది. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నిత్యాగం మరవలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన మరవలేను. రాజా 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 రాజాతిరాజువు నీవు, దేవా 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 దేవాతు దేవుడవు. రాజా 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 రాజాతిరాజువు నీవు, దేవా 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 దేవాతు దేవుడవు. అద్వితీయ దేవుడా, ఆది అంతం నిరుగునువాడ, అంగలార్పును నాక్యంగా మార్చివేసిన మహాప్రభు. అద్వితీయ దేవుడా, ఆది అంతం నెరుగునువాడ, అంగలార్పును నాక్యంగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాతిరాజువు నీవు, దేవా 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 దేవాతు దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నిత్యాగం మరవలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నిత్యాగం మరవలేను. ప్రార్థించమ్మా, ప్రార్థించండి. వాక్యం కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడా, స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగల మా ప్రోవా, మహోన్నతుడ, మహాగరుడ, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా దేవ, నా రాజా, నా రక్షణకర్త, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఆది అంతమయ్యున్న దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామలకు వందనాలు యేసయ్య. భూమి ఆకాశములను సూచించిన యెహోవా, ఇశ్రాయేలు దేవ, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నైనా, శక్తిమంతుడు తండ్రి, నీకు స్తోత్రం నైనా. స్తుతులకు పాత్రుడు నాయన, ఇశ్రాయేలు చేయి స్తుతుల పైన ఆసీనుడవై ఉన్న దేవ, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు మీకు కలుగునుగాక. మీకే స్తుతి కలుగునుగాక. నీ చిత్త నీ దాసులను మరుగు చేసి నీ దాసులతో నువ్వు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడి మీరు అభిషేకించండి ప్రభా. ఏమైతే మాకు కావలసిన జీవాహారం మాకు దయచే ప్రభా. దీవించు తండ్రి, ఆశీర్వదించిన ఆయన. నీ దాసుడు నాయన, నీ దాసుడు మా ఇంటికి వచ్చారు ప్రభా. మాకు ఎంతో సంతోషంగా ఉంది నాయన. నీ చిత్తం ఏమైందో మా కుటుంబం కోసం ప్రార్థించేలాగా దర్శించిన ఆయన. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. 7 అంతల ఆత్మ అతనికి దయచే తండ్రి. మీరుండి మాట్లాడమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. రాజా, వందనాలయ్యా. నీ ప్రేమ ఎంతో సత్యమైంది, నీ విశ్వాసం ఎంతో నమ్మకమైంది. నమ్మకస్తులుగా మేమున్నాం, విశ్వాసంగా మీలో ధ్యానిస్తున్నాం. కుటుంబ కొరకు శాంతిని, సమాధాన, ఐక్యతగా, జ్ఞాన ఉపదేశం నడిపించేట్లుగా, మార్పు, సమాధాన, ఐక్యత ఉన్నట్లుగా ధరింపచేయండి ప్రభా. కుమార్తెల కోసం ప్రార్థిస్తున్నాం, మనవరాల కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, చిన్న కుమారుడి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకి మరి విదేశాల ప్రాంతానికి వెళ్ళటానికి నీ కృప సహాయం తెచ్చండి. అలాగే ప్రభా, మరి అయ్యా, మరి వదిన గారి కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యము, జ్ఞాన ఉపదేశముగా నడిపించినట్లుగా కుటుంబంలో ప్రభా అన్ని విషయాలు ఏర్పాటు చేసుకుంటానికి నీ సదుపాయము ధరింపచేయండి ప్రభా. కుటుంబంలో ప్రభా
ఆత్మశాంతి ప్రభా నడిపించండి. ఈ మధ్య కాలంలో రత్న గారి ప్రభా మరి మా మధ్య లేకపోయినా ఆయన ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తాం. కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చినట్లుగా ఆవిడ ఎక్కడున్న ప్రభా నిత్యముతో నిన్ను స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. పరలోకము అయా వారసులుగా నివసిస్తున్నాను తండ్రి. అయా నేను ఎంతో ప్రభా ఆ బిడ్డగా ప్రభా ఆత్మశాంతి కలిగినట్లుగా ఈ కుటుంబ శాంతిని సమాధానంగా కుమార్తెలు ప్రభ ఎక్కడున్నారు, కొడుకులు కోడలు ఎక్కడున్నా ఒకరితో ఒకరు ప్రేమ కలిగి సమస్తం సాధ్యమంత వరకు నీ సహాయం అందించి ప్రేమించమని యేసయ్య పరిశుద్ధాత్మతో ఈ వాక్యముతో మాతో మాట్లాడమని యేసునామమున తండ్రి ఆమేన్. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, కొన్ని సత్యాలు మీకు చెప్పాలి ఆశపడుతున్నాను. కుటుంబంలో ఆత్మీయులు ఉండవలసిన జ్ఞానం కావాలంట. మనం దేవుడిచ్చింది ఆత్మీయంగా ఉంటున్నాం, జ్ఞానము కావాలి. ఈ రోజుల్లో జ్ఞానము లేదు, రక్షణ లేదు. రక్షించేవాడు యేసే ఉన్నాడు, జ్ఞాన ఉపదేశగా ఇచ్చేవాడు ప్రభు ఉన్నాడు అంటున్నాడు. జ్ఞానముతో కలిగి ఉండండి. రక్షణ ఇచ్చాను, జ్ఞానముతో నడవండి. ఎలా నడవాలి? కలిగి ఉండట. ఎలా కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తి కలిగి ఉండట. జ్ఞానము కావాలి. ఈ రోజు జ్ఞానము లేక చాలా మంది కూడా మరి శక్తిగల దేవుడు పరిశుద్ధ అని పరిశుద్ధ స్థలము ఉంది, పరిశుద్ధ దేవుడు ఉన్నాడని ఆ స్థలములు ప్రార్థిస్తున్నామని రక్షణ గల జ్ఞానము సంపాదించుకోవాలని ఎంతమందో ఆత్మీయంగా దేవుడి కోసం పాకులాడుతున్నారు. మరి దేవుడు యేసుక్రీస్తు ఆయన సంతరించి విశ్వాసం దారంగా ఉంది. చూడమ్మా 2 తిమోతి సోతం చదవమ్మా. 2 తిమోతి 3వ విషయంలో కొని 14 వెళ్ళిపోతాం. తొందర తీయరమ్మా. రెండో తిమోతి 3:14 వెళ్తాం. చూడండి. వచ్చమ్మా. క్రీస్తు యేసునందు వలసిన విశ్వాసము ద్వారా రక్షణమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖమును బాల్యము నుండి నీ ఎరుగదు కనుక రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటావో తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుడికి స్తోత్రం. క్రీస్తు యేసునందు ఉండవలసినట విశ్వాసం ద్వారా రక్షణ కావాలంట. ఈ రక్షణ పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ లేఖములకు ఆయన ప్రతి లేఖను రాసిచ్చాడు. ఎలాగండి? బాల్యము నుండి నువ్వు ఎరుగునగా ఉండగా దేవదూతల ద్వారాగా నేను బాల్యము ఎరుగునక్కను కదా, నేను నూటిగా నమ్ముతున్నాను కనుక ఎవరి వల్ల సంగతి తెలుసుకోవాలి? దేవుడు ఉన్నాడని మనం నిలగాడకుండాలంట. నిలగాడకుండాలంట. నువ్వు మన వంకరికి వెళ్తాం కాదు, నిలగడగుండి ప్రార్థించు. సొలొమోను మరి ఆత్మీయంగా ఉంటే ఆయన జ్ఞానంతో సంపాదించినాడు. జ్ఞానం లేక చాలా మంది సొలొమోను జ్ఞానం సంపాదించాడు ఎలాగా అని ఉదాహరణ అనుకోవచ్చు మనం. మరి సొలొమోను జ్ఞానం సంపాదించుకున్నాడు దేవునికి భయభక్తి కలిగి. దేవుడిచ్చిన జ్ఞానం. నీకు జ్ఞానం కావాలి. శక్తి గల లేక పరిశుద్ధ లేఖములు ఉన్నాడు. బాల్యము నుండి నువ్వు ఎదుగుతున్నావు కదా, నేను చిన్నప్పటి నుంచి ఏ స్థితిలో తీసుకొచ్చాను కానడం. నువ్వు రూట్ గడుముని ఎక్కడు నేను వారు ఎద్దు నిలగడక ఉండాలి. అప్పుడే మనం దేనికైనా ఆయన ఉంటాదని ఈ వాక్యం ఇవ్వండి. మరి ఆత్మీయ కుటుంబంలో ఉండవలసిన కొద్ది జ్ఞానం ఇంకో మాట ఉందండి. పైనుండి వచ్చే జ్ఞానం అంట. ఎక్కించండి. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. దేవుడి జ్ఞానం, దేవుడి శక్తి, ఆలోచన జ్ఞానం కావాలి. చూడమ్మా, యాకోబు అన్నాడు పైనుండి దేవుడు ఉన్నాడు, ఆయన జ్ఞానం సంపాదించండి. అమ్మా, జ్ఞానం సంపాదించండి. యాకోబు 3:15 వెళ్తాం. చూడమ్మా, యాకోబు పత్రిక 3:17. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది,
నిజమే. అయితే పైనుండి వచ్చి జ్ఞానము ఆ, మొట్టమొదటి ఆ, పవిత్రమైనది, ఆ, తరువాత సమాధానమైనది, సమాధానకరంగా మైనది, ఆ, మృదువైనది, ఆ, సులువుగా సులువుగా లోబడినది, లోబడినది, కనికరము కనికరముతో మంచి ఫలముతో నిండుకొనిది. నిండుకున్నది, ఉమ్, పక్షపాతమైనను వేషధరనైనను ఉమ్. లేనిది ఉన్నది. అక్కడ ఏముందండి? ఈ ఫలము పైనుంచి ఇచ్చండి జ్ఞానం అంట, దేవుడు కలిగినట మొట్టమొదటిగా పవిత్రమైందంట. పవిత్రమైన దేవుడు పవిత్రగా ఉండి ఆయన పరిశుద్ధ లేఖములో బాల్యము నుండి వెరిగైన ఉన్నాను చూసా కదా. మరి ఇంత జ్ఞానములను సొలొమోను ఎలా సంపాదించాడంటే ఆత్మీయులో ఇలా ఉండాలి. దేవుడు జ్ఞానము దేవుడు, శక్తిమంత దేవుడు, ఆయన మన మధ్య ఉండే దేవుడు, ఆయన ప్రకాశించే దేవుడు. నువ్వు చీకటిలో ఉండి ఆయన వెలుగులుగా ప్రకాశించేంట. ఇక ఏమంటే పైనుండి వచ్చే జ్ఞానం, వచ్చే జ్ఞానం పవిత్రమైనది, తరువాత సమాధానముగా మనం ఉండాలంట. వృద్ధులమైనది, సులువుగా లోబడాలంట, కనికరముతో ఉండాలంట, అలాగే మంచి ఫలముతో ఉండాలంట. మంచి ఫలాలు ఈ రోజులో మంచి ఫలాలు చూడమ్మా. అయ్యా మంచి ఫలము కావాలయ్యా, మంచి ఫలము ఆశిస్తున్నానయ్యా, నాకు దేవుడు మంచి ఫలాలు వరాలు ఇవ్వాలి, దేవుడు నాకు ఇంటిలోను నాకు సమాధానం కావాలి, లేక నాకు ఇంటి గృహముగా కావాలి. మరి దేవుడికి సమాధాన పరిచినట్లుగా ఫలాలు అడుగుతారు. ఏం ఫలాలి? నాకు వరాలు అడుగుతారు. వరాలన్న వేరు, ఫలం అన్న వేరు. ఫలం అంటే దేవునికి ఇచ్చే ప్రతి ఫలము నీ ప్రార్థన అనాలి. అలాగే వరం అంటే దేవుడికి నాకు ఇంత మేలు చేసాడు, ఈ వరం ఇచ్చాడు, ఈ వరం అనడం ఆత్మతో సత్యముతో ఆయన అన్నిటికేదో మరి కోణం, ఒక కోణం ఉంటది, ఆ కోణముతో విధానం నడవాలట. ఆ కోణం ఎలా ఉంటుంది? దేవుడిచ్చే మరి రహదారులు బట్టే. ఎందుకు అన్నాడు, నీ రహదారిలో నీ తోడుకున్నా కదా, ఈ కోణం అన్నాడు అన్నాడు. దానికి పైనుండి వచ్చే జ్ఞానము ఈ కోణములు అన్నాడు. కానీ అడ్డగోలకు మనం నడకూడదు. ఇది ఏమిటండి? మన జ్ఞానం అంతా సమర్థగా ఉండాలంట. మరి అదే విషయంలో ఆత్మీయులకు ఉండవలసిన జ్ఞానము ఇంకో మాట ఉంది చూడండి. మరి సమయోచించమైన జ్ఞానం అంట చూడండి. మరి ఒకటి ఇది దినోత్సవం చూడమ్మా. ఒకటి మొదటి దినోత్సవము, మొదటి దినోత్సవం 12:32 అమ్మా. 32 మొదటి పాత నిబంధనలో ఉంటుంది. 32 ఇశ్రాయేలు కార్యాలలోనే సమయోక్షణ జ్ఞానము కలిగి ఇజ్రాయేలుకు సేత తగినతో దాన్ని ఎరిగినట్లు అధిపతులు 200 వీరు గోత్రపులకు వారందరట. వీరు మరి ఆజ్ఞలకు బద్దలై ఉండరట. మీకు భక్తుడు ఉన్నాడు, జబూలు అని నీళ్లు సకల విధములు మరి యుద్ధములుగా దర్శించి యుద్ధములు పొదిగా వారుకు మరి యుద్ధపు నేర్చుకున్న వారికి మనసనందు మరి పొరపం లేకుండా యుద్ధం చేయగలరు ఎవరు? 50,000 మంది, నత్తాగు దేశంలో 1000 మంది, మరి అధిపతులు వాదులు మరి పట్టుకుని 37,000 మందితో మరి దానితో యుద్ధము సన్నద్ధలై 20,000 మంది 600 మంది ఉండేవారంట. అక్కడ ఏంటంటే జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానముతో ఉండాలి. మరి నప్తాతీలు రాని 1000 మంది అధిపతులు ఉన్నా మరి అక్కడ ఉన్న పట్టుకొని 30,000 మందే. కానీ దేవునికి మరి జబూయు నియములకు సకలమైన విధానమైన యుద్ధం జరిగింది. ఆ కొన్న చాలా మందికి యుద్ధాలు ఉన్న మనసు ఎందు మరి వాళ్ళకి జ్ఞానం లేకపోయింది. ఎలాగండి? మరి పొరపాటు లేకుండా యుద్ధము చేస్తున్నామా? జ్ఞానంతో మనం యుద్ధం చేయాలా? జ్ఞానంతో మనం ఇజ్రాయేలుకి మనం ఎలా పెంచుకోవాలని అక్కడ గోత్రము వారందరూ ఉన్న మరి యాజకులు అందరూ ఇజ్రాయేలుకు ఎంతోను అధిపతులు ఉన్న ఒక జ్ఞానం పెంచుకున్నారు. అప్పుడు అన్నాడు, ఇజ్రాయేలుకి దేవుడు నేనే, నేను రాజులకి అధిపతిగా యెహోవాని నేనే అని దేవుడు ఆజ్ఞించాడు. మరి పైనుంచి ప్రకారముగా జ్ఞానం ఎలా సంపాదించాలో మన మనసు తిప్పి ఆయన సంపాదించుకోవాలి. మరి సంఘములు జ్ఞానంతో చాలా 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 చక్కగా ఉండాలంటే సంఘములు ఎలా ఉండాలి? ఆత్మీయులు ఉండవలసిన జ్ఞానం ఇంకోటి ఉంది. మరి సంఘములు ఎలుపట అనే మాటను చూడండి. కొలసీలకు వెళ్దాం చూడండి అమ్మా, కొలసీలకు వెళ్దాం.
కొలసి 4:5 వెళ్దాం. సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకొనసు సంగములకు వెలుబటకు వారి ఏడల జ్ఞానము కలిగి చాలా నడుచుకునండి. ఎలాగండి? కొలసి 4:5లోకి వెళ్తే సమయము పోనకండి, సమయకు చేసుకోండి, సమయంలో వెలుపుకోవండి, వారి ఏడల జ్ఞానం ఏంటో తెలుసుకోండి, నడుచుకోండి. ఈ రోజులు సంఘములు ఎత్తనం సంగమునకు వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి ఉండుట అనుకోండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యక్షగా మీయను వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వలైనట్లు ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాయుతముగాను ఉండనియండి. అవునండి. ప్రతి మనిషిని ఎలాగా ప్రత్యక్షగా మీయను అది మీరు మనం తెలుసుకోవాలంట. సంఘములో జ్ఞానం కావాలి. సంఘం మనకు వెళ్తున్నాం, సంఘములను ప్రార్థిస్తున్నాం, నీకు జ్ఞానం ఇచ్చాడు. ఎలా జ్ఞానం ఇచ్చాడు? పైనుంచి వచ్చే దేవుడి జ్ఞానం నీ ప్రత్యక్షగా ఇచ్చాడు. ఇక్కడ ఏంటండి? మీరు తెలుసుకోండి, మీరు సంభాషణ ఉప్పు వేయనట్లు ఎల్లప్పుడూ రుచి గల. ఇప్పుడు చూడండి, ఉప్పు వేస్తాం, ఉప్పు లేకనే మన రుచి ఎలా వస్తుంది? మనం వంట వండుకుంటాం, వంటల్లోనూ ఉప్పు వేస్తానే కదా మన రుచి వస్తుంది. అలాగే మనం ఏ వస్తువులైనా ఉప్పు వేస్తాం, అలాగే మనం ఏ పదార్థమైనా ఉప్పు వేస్తాం. ఉప్పు లేనిది నువ్వు రుచి చూడలేవు. కానీ దేవుడు మనుషులను ఎలాగ ప్రత్యక్షంగా ఉప్పు ఎలా రుచికరం ఉంటుందో నీ మనసు కూడా అలాగే మరి పైన వచ్చినట్లుగా జ్ఞానముతో పెంచుకొని రుచికల మాటలు మన జ్ఞానం పెంచుకోవాలంట. అదే దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ రుచికలగాను కృపాయుతములకు ఉండనేయండి. ప్రియ సహోదరులకు ప్రభునందు నమ్మకమైన పరిచయాలకు నా తోడి సేవకుడైన తుదికి నన్ను కూర్చి సంగతులు మీకు తెలియజేస్తున్నాను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయమును అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరులైన మరి ఓనిషీములకు మీ వద్దకు పంపుతున్నాను. ఈ ఓనిసీక అనే భక్తుడు మరి ఆ కొన్న ఇజ్రాయేలుని ప్రభు పెట్టి నమ్మకమైన ఒక పరిచయకుడు అంటే ఓనిషి అని ఒక భక్తుడు అని చక్కగా ఆత్మీయంగా ఉన్నవాడు. ఆత్మీయంగా జ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానముతో నడవాలి. మరి సొలొమోను మరి తెలుసుకుని కొంతమంది అనేక బిడ్డలకు జ్ఞానం పెంచుకున్నారు. ఈ రోజు కూడా మన జ్ఞానం పెంచుకోవాలి. కుటుంబంలో సమాధానం, కుటుంబ ఆత్మీయత, కుటుంబంలో ఉండవలసిన మన లక్షణాలు, కుటుంబంలో భార్య భర్తలు జ్ఞానం పెంచుకొని బిడ్డల భవిష్యత్తు జ్ఞానం పెంచాలి. వాళ్ళు తెలుసు తెలియకనా వాళ్ళ ఉపదేశమగా ఏ రకంగా నడవాలి, ఏ రకంగా సంభవించి ఇలా నడవాలి. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడితో జ్ఞానం పెంచుకుని నీ భవిష్యత్తు కాలంలో ప్రార్థించు, ఆయన సేవించు, ఆరాధించను. ఒక మరి తల్లికి జ్ఞానముతో నడిపించాలి. అలాగే మరి ఇంటిలో ఉన్న యజమాని కూడా నడిపించాలి. వాళ్ళ సంభాషణలను మరి ఋషికలైన మాటలు, ఋషి ఎంత ఉంటుంది మన హృదయములో, మరి ఏదైనా తింటే ఆ ఋషి వస్తుంది. అలాగే మన మాటలో ఉన్న ఆత్మీయులకు మరి ఉండవలసిన ఈ లక్షణాలు తెలుసుకోవాలని మరి ఈ వాక్యం రాయబడింది. దీన్ని బట్టి మనం దేవునికి విశ్వాసముగా ఆత్మీయులకు ఉండవలసిన లక్షణాలుగా నడుచుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాల ప్రభాన, కుటుంబ ప్రభాన, ఆత్మీయ శాంతి బలపరుస్తుంది దీవించి ఆశ్రయించిన ప్రభా, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించిన ప్రభా, గొప్ప కార్యం తెచ్చి ప్రభాన అయారైనా ఆత్మశాంతి ప్రభ కలిగినట్ల రక్షణ తెచ్చిన ప్రభా, రక్షించలేక నాదుడి ప్రభ లేక నీళ్ళు ఉండి నీళ్ళు నివసించి ప్రతి భాగ్యమ ప్రభా నాయన నీ తుతుకు చేరేవారికి ప్రభా ఆత్మతో సత్యమతో బలపరిచి దీవించి ఆశ్రయించి ప్రభా నాయన అనేక బిడ్డల కోసం ఆయా కుటుంబాల కొరకు ప్రభు ఎక్కడ సహవాసం కూడి ప్రభా ఎక్కడ ప్రభా కాదైనా ప్రార్థిస్తున్నాము వాళ్ళు రక్షించబడినట్లుగా ఆత్మలు రక్షించబడినట్లుగా వాళ్ళ కుటుంబ శాంతి ప్రభా ఆనాడు అప్రోత్స కార్యం ప్రభా ఎగదాడ ప్రార్థించి ప్రతి ఇంటికి బోధించలేక అయాడైనా ఎంతో రక్షణ తెచ్చే ప్రభా ప్రతి బోధన ప్రభా అయిన ప్రభా వాళ్ళంతా రక్షించబడినట్లుగా ప్రార్థించే ప్రభా ఆయన గొప్ప కార్మిక ప్రభా రక్షణ తెచ్చే ప్రభా ఈ కుటుంబంలో శాంతిని సమాధాన అనేక బిడ్డలు మార్పు రావడానికి నీ కృపలు బలపరచు దీవించు ఆశ్చరించు మహిమ ఘనత ప్రభావములు కార్యములు తెచ్చి ప్రభా నీ ఇష్టముగా నడిపించి
మేలు చేయమని ప్రభా. నాయన నీ చిత్తముతో నెరవేర్చిన ప్రభా. నాయన కుటుంబాల ప్రభా ప్రతి ఒక్కరికి కలిసి ఉండడానికి, ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం కలిసి ఉండడానికి అయ్యా మార్పు ఏమిటలేరు ఆ మార్పు సమాధానానికి వచ్చినట్టుగా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మనస దయచే ప్రభా. నాయన వాళ్ళ కూతుర్ని అయాన ప్రభా, అల్లుల్ని, మనవరాని ప్రభా, కొడుకుడి ప్రభా, వీళ్ళందరూ ఏకరీతిగా ఏక మనసుతో మంచి మనసు జ్ఞానంతో ఉపదేశం నడిపించేట్టుగా నీ స్వరం ధరింపు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జం, తిరువాత్మమే జం, ఏసురత్న సంపూర్ణ అపాయమ నాశుని కలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అందరికి వందనాలమ్మ.